చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘంతో అడుగుతూ, మీకు యేసుక్రీస్తు కృప తెలుసు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతాను, మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి కృప మీకు తెలుసా? తెలీదా? తెలుసు కదా. మనం భయంకరమైన పాపులుగా ఉన్నప్పుడు తండ్రి అభీష్టం మేరకు మన పాపాన్ని తీయడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అదే కృప. నిజంగా పాపమును పరిహరించుకోవడానికి మన దగ్గర శక్తి లేదు, సామర్థ్యం లేదు. కానీ తండ్రి చెప్తే నేను వాళ్ళ కోసం ప్రాణం పెడితే నాకేంటి అనుకోలేదు యేసుక్రీస్తు వారు. నీతో ఆనందంగా గడుపుతున్నాను కదా నేను ఇక్కడ, ఈ లోకాన్ని విడిచి నేను ఆ లోకానికి వెళ్ళాలా? వెళితే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? 4 రోజులు ఆహా ఊహో అంటారు, 5 రోజులు వాళ్ళే తిడతారు, కొడతారు, ఎలాగైనా చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకు నేను అనుకోలేదు. కానీ జనరల్గా చెప్పే అర్థం కృప అంటే దేనికి మనం అనర్హులమో దానికి మనల్ని అర్హులను చేసేది కృప. రక్షణ పొందడానికి మనకు అర్హత లేదు, కానీ ఆయన చేసిన త్యాగం మనకు రక్షణనిచ్చింది. అందుకే రక్షించబడి కొరింథీ ప్రాంతంలో ఉన్న వారితో పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తెలుసు కదా, మీరు ఎరుగుదురు కదా. అవునండి, ఎరుగుతాం. అయితే మీకు మరో మాట చెప్తాను నేను ఇప్పుడు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన కృపలో ఉన్న విశేషమైన సంగతి ఏంటో తెలుసా? ఆయన ధనవంతుడు, కానీ నీ పేదరికాన్ని, నీ దరిద్రాన్ని, నీ దారిద్రతను తీసివేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఇప్పుడు నువ్వేమవ్వాలి? నువ్వు ధనవంతుడు అవ్వాలి. ఇప్పుడు త్రాసు తెలుసు కదా మీకు, ఎక్కడ తెలుసా? తెలుసు కదా. ఫస్ట్ 2 సమానంగా ఉంటాయి. ఏదైనా ఒకవైపు బరువేస్తే ఒకవైపు దిగిపోతుంది, బరువేసింది, వెయ్యింది పైకి తేలుతుంది. ఇప్పుడు రెండింటిని సమానం చేయడానికి ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒకవైపు కేజీ రాయి పెట్టాం, వెంటనే కేజీ రాయి పెట్టిన వైపు కిందకి దిగిపోతుంది. దాన్ని ఈక్వల్ చేయాలంటే ఇటువైపు దానికి సమానమైన కూరగాయనో పప్పు దినుసులో ఏవో ఒకటి పెట్టి ఈక్వల్ చేయాలి, అంతేనా? లేదు, దాన్నే మనం పైనుంచాలి అనుకుంటే ఏం పెట్టక్కర్లేదు. యేసుక్రీస్తు వారు ధనవంతుడు, మనం దరిద్రులుగా బ్రతుకుతున్నాం. మన దరిద్రం పోవాలి అంటే ఆయన దరిద్రుడు అవ్వాలి, లేదా మనం ధనవంతులం కావాలి అంటే ఆయన దరిద్రుడు అవ్వాలి. ఆయన దరిద్రుడు కాకపోతే మనం ఎప్పటికీ ధనవంతులం. ఇంతకీ యేసుక్రీస్తు వారు మనల్ని ఏ ధనవంతులని చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు? ఈ లోకంలోనా? కానీ మనం ఈ లోకంలో ధనవంతులు అవ్వడానికే పరిగెడుతున్నాం. ఈ లోకంలో సంపాదించుకోవాలనే కదా మనం పరిగెడుతున్నాం, కాదా? ఈ లోకంలో తినటానికి మాత్రం ఉంటే చాలు అనుకుంటున్నావా? అనుకోం, దాంతో తృప్తి చెందాం. ఈ రోజుకుంటే రేపటికి కావాలనిపిస్తుంది, రేపటికి కూడా ఉంటే ఎల్లుండికి కావాలనిపిస్తుంది, ఈ నెలకు సరిపోతే వచ్చే నెలకు కావాలనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారండి, కుటుంబం ఉందండి, రేపు పనులు ఉంటాయో ఉండవనండి అనుకుంటున్నాం కదా. ఓకే, తప్పు కాదది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో దరిద్రునిగా బ్రతుకుతున్నామనే సంగతి అందరి స్పృహలో ఉంది. ఎన్ని రోజులు వాక్యం వినకపోయినా పర్వాలేదు, ఎన్ని రోజులు సహవాసం లేకపోయినా పర్వాలేదు, ఎన్ని రోజులు మనం బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, ఎన్ని రోజులు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అది దరిద్రత అని మనం అనుకోవట్లేదు కాబట్టి. కానీ ఇక్కడున్న వాళ్ళు, మిమ్మల్ని మీరు చూసుకోండి లోపలికి ఒకసారి.
ఎంతమంది దరిద్రులుగా ఉన్నారు, వాక్యం చదవక, వాక్యం వినక, వాక్యం చెప్పక, వాక్యం కొరకు పరిగెత్తక. టెస్ట్ చేసుకుంటే అందరి లోపల కంపే, చెత్తే, అప్పే కాదా? అవును. కానీ మరి నీకోసం దరిద్రుడైపోయిన ఆయన త్యాగం ఏమవ్వాలి నువ్వు అది గుర్తించకపోతే? ఆయన నిజంగా ధనవంతుడా? ఎవడు నిజంగా ధనవంతుడా? ఏముంది ఆయనకి? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూసారు, తీసారమ్మ అందరూ? శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చాలు. ఎందుకు ఎవరిక్కడ వ్రాయబడిన శ్రీమంతుడు చెప్పాలి? ఎందుకంటే కింద 16 వచ్చినప్పటికి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని కనిపిస్తుంది. ఆయన ఎవరు అంటే తండ్రి దేవుడు. ఆయన ఎవరు? శ్రీమంతుడు. శ్రీమంతుడంటే ధనవంతులకే ధనవంతుడు, భాగ్యవంతులకే భాగ్యవంతుడు. ఎవరైనా పరలోకపు తండ్రి శ్రీమంతుడైనప్పుడు, బాగా వినాలి, పరలోకపు తండ్రి శ్రీమంతుడైనప్పుడు ఆయన పిల్లలందరూ ధనవంతులేగా. మరి మన ధనవంతులమేనా? తండ్రి ధనవంతుడు భాగ్యవంతుడైనప్పుడు పిల్లలు కూడా అంతే కదా. మరి అయ్యామా? మన తండ్రి ఎంత ఉన్నోడైనా ఆయనకు అనుకూలంగా లేకపోతే మనకు చిల్లి కవ్వకూడదు. ఇది నా సంపాదన, నోరు మూసుకుని వెళ్ళి నీ చేతనైతే సంపాదించి చూపించంటాం. అది ఆయన మాట వింటే నావన్నీ నీవేనా, నా మాట వింటున్నావు కదా నువ్వు, నీకు కాక ఇంకెవరికి ఇస్తానురా అంటాం కాదా? ఇప్పుడు మీరు చెప్పండి, పరలోకపు తండ్రి శ్రీమంతుడు, ఆయనకు ముద్దు బిడ్డ యేసుక్రీస్తు వారు. ఆయన కాదన్నా ఇస్తాడు. మనం ఎందుకు కాలేపోయామంటే మనం వద్దనుకొని వెనక్కి వస్తున్నాగా. చెప్పిన మాట వినట్లేదు కాబట్టి మనం ధనవంతులం కాలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ధనవంతుడు అనడంకంటే ఇంకా గొప్పగా చెప్పొచ్చు, కానీ అక్కడ పోలిక కోసం చెప్పిన మాట అది. అంటే ధనవంతుడు దరిద్రుడు అనే భావం చెప్పడం కోసం వాడిన పదమై ఉండొచ్చు, లేదా క్యాజువల్ వర్డ్ అయి ఉండొచ్చు. అంటే మనకి ఎందుకంటే ధనవంతుడు, భాగ్యవంతుడు, శ్రీమంతుడు 3 పదాలు కనిపిస్తాయి బైబిల్ గ్రంథంలో. ఇక్కడ మనం ఆలోచిస్తే పరలోకపు తండ్రి శ్రీమంతుడు, ఆయన ఇష్టమే తన ఇష్టంగా చేసుకుని బ్రతికిన వారు క్రీస్తు. అప్పుడు తండ్రి యొక్క సర్వ ఆస్తులపైన అధికారం ఉంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధనవంతుడే. ఆయన ఎంత ధనవంతుడు అంటే యేసుక్రీస్తు వారు బంగారు వీధులు కలిగినది పరలోకం. అవునండి, ఎలాంటిది పరలోకం? బంగారు సింహాసనం. సింహాసనం మీద కూర్చొని తండ్రి దగ్గర, ఎందుకంటే మనకు కనిపిస్తుంది యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో తండ్రిని బయలుపరచుటకే తండ్రి రొమ్మునున్న యేసుక్రీస్తు వచ్చారని కనబడద్దు మనకి. అదేనా ఉన్నది? సో చూస్తారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడైనను ఎప్పుడైనను చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. అంటే యేసుక్రీస్తు ముందు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్ట్ వర్డ్ చెప్పండి అక్కడ మీరు చదివింది. అంటే ఫస్ట్ ఎక్కడున్నారు ఆయన? రొమ్ము అంటే ఎక్కడ ఉంటుంది? కుడివైపున కావచ్చు, ఎడమవైపున కావచ్చు. కానీ మనకు తెలిసిన ఉద్దేశం ఏంటి? ఎప్పుడూ రైట్ వైపే ఉన్న, రైట్ సైడే ఉంటారు. మరలా వెళ్ళి కుడిపార్శ్వాన్ని కూర్చున్నారని కనిపిస్తుంది. కాబట్టి ముందొచ్చినప్పుడు కూడా అక్కడి నుండే వచ్చారు ఈ వచ్చిన ప్రకారం.
ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే వచ్చి ఇప్పుడు మనకు బయలుపరిచాడు అంటే ఆయన దగ్గరగా ఉండి చూసి ఇక్కడికి వచ్చారు. తండ్రితో, తండ్రి దగ్గర, తండ్రిని చూస్తూ, తండ్రి ఇచ్చే వాటన్నిటిని అనుభవిస్తూ అద్భుతమైన జీవితాన్ని జీవించే యేసుక్రీస్తు వారు, నానా నాదంతా నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావురా, మీ తమ్ముళ్ళందరూ పాపం దరిద్రతను అనుభవిస్తున్నారు, వాళ్ళని ఏమన్నా కొంచెమన్నా ధనవంతులు చేస్తావా, వెళ్తావా? అది ఎంత పని నాన్న, నీకు ఇష్టమా వెళ్ళటం? నీకు ఇష్టమైతే అది నాకు ఎంత కష్టమైనా వెళ్తా, చేస్తా. మరి ఇక్కడలా ఉండదు అక్కడ, ఇక్కడలా ఉండదు అక్కడ. మురికివాడలన్నీ, ఊర్లే కాదు, వీధులే కాదు, హృదయాలు కూడా. వెళ్తావా? వెళ్తాను నాన్న, నాకు ఇచ్చిన సమయంలో కొంచెమైనా బాగు చేసి వస్తా, ఆ రూట్ వేసి వస్తా. తర్వాత వాళ్ళు ఒకరినొకరు అలవాటు చేసుకుంటారులే, వెళ్తా. మరి రక్తమాంసాలు కలిగి వెళ్ళాలి తెలుసా? అక్కడ వాళ్ళకి అవి లేవు కదా, ఈ దేహం వాళ్ళకు ఉండదు కదా. ఏదైనా చేస్తా, ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం ఏదైనా చేస్తా. అయితే ఒక పని చెయ్యి, ఇక్కడ ఎంత ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావో అక్కడ అంత దరిద్రాన్ని అనుభవించాలి. వెళ్తావా? వెళ్తాను, చిత్తం, నేనున్నా, నన్ను పంపించు. వచ్చారు. రావడమే అంటే నేను ఒక్క యాంగిల్లో మాట్లాడుతున్నా, మనకి ఇక్కడ దరిద్రత అనేది అవసరం కాబట్టి మాట్లాడుతున్నా. ఎంతలా ఆయన తగ్గించుకుని జీవించారు అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఉపయోగపడుతుందండి. ఎంత దీనాతి దీనము అనే మాట. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడు. ఆయన స్థితి ఏంటి అంటే, చిన్న మాట చెప్తాను. సుంకాన్ని వసూలు చేసేవారు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరకు. మీ ప్రభు పన్ను కట్టడా? అరశెక్కెలు వసూలు చేసేవాళ్ళు వచ్చారు. అయ్యో, ఇప్పుడు నేను పేదరికంలో ఉన్నాను కదా, అరశెక్కెలు ఎలా కట్టాలని ఎదురు చూశారు యేసుక్రీస్తు వారు. పేతురు, సముద్రానికి వెళ్ళి చేపై, మొట్టమొదట పడిన చేప నోటిలో షెకెల్ ఉంది, తెచ్చి నీకు నాకు కట్టేయి అన్నారా? తెచ్చారు, కట్టారు. ఏమంటే చేపలోనే షెకెలను పెట్టి రప్పించి కట్టించగలిగిన ఆయనకి ఎక్కడేముందో తెలీదా? ఏ రాయి రత్నమో, ఏ రాయి వజ్రమో, ఏ ప్రదేశంలో అవి ఉందో. ఎందుకంటే మీరు సామెతలు చదువుతున్నారుగా, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను అంటే ప్రతీది చెక్కి ఎక్కడ ఏది అమర్చాలో అమర్చినప్పుడు అన్నీ ఎవరికి తెలుసు? ఆయనకు తెలియందంటూ ఏదీ లేదు, ఆయన లేకుండా ఏది కలుగా లేదు. మరి ఎంత తెలిసిన ధనవంతుడు, భాగ్యవంతుడు, శ్రీమంతుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడో తెలుసా? అన్నిటిలోనూ అందరిలోనూ స్వల్పమైన స్థితి కలిగిన వారిగా వచ్చాడు. జనరల్గా మనం మాట్లాడుకుంటాము, సృష్టిలో ఉన్న జీవులన్నిటిలో శ్రేష్ఠుడు మనిషి. ఎందుకు? సాక్షాత్తు పరలోకపు తండ్రి ఆత్మను కలిగినవాడు కాబట్టి. కానీ మనుష్యులను గురించి ఒక మాట చెప్తున్నప్పుడు యోబు గారు ఒక మాట చెప్పారు. అంటే ఈ సందర్భం కాబట్టి మనం దాన్ని తీసుకుందాం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. మరి నిశ్చయముగా ఏ మనుష్యుడు? పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. బిల్దద్ గారు చెప్తున్న మాట ఇది. నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు. మనిషి ఆత్మను కలిగిన వాడు కాబట్టి గొప్పగా చెప్తున్నాం, అది ఆ యాంగిల్. కానీ మామూలుగా మనిషి అంటే ఏంటట? పురుగు లాంటోడట, అంటే చాలా స్వల్పము అని చెప్పడం. అవును కదా? అవునా? చీమ మీ కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, చీమ మీ ముందు నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, అది ఎలా నడుస్తుంది అని వెనక్కి వెళ్తారా?
చటుక్కుని ఏలుపెట్టి నొక్కేస్తారా? ఇమ్మీడియట్గా చంపేయాలి కాదా? పురుగులైనా సరే చంపగలిగితే చంపేస్తాం, చేత్తో చంపలేకపోతే చెప్పుతో చంపేస్తాం, అది కూడా కాకపోతే ఎక్కడికో చోట దూరంగా విసిరేస్తాం. అంటే ఏంటి దాని ఆంతర్యం? అల్పమని. మరి మన జీవితం నీటి బుడగ లాంటిది అన్నారు కదా. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? సెకండ్స్ కదా. అంటే మనిషి జీవితము స్వల్పమైంది కదా. అలాంటి స్వల్ప జీవితం కలిగిన మానవ రూపంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎవరు? ఎలాంటి ఆయన? ధనవంతుడు, శ్రీమంతుడు. అంటే మన పదంలో చదువుకునే వచ్చిన మెయిన్లో ధనవంతుడు అనుకున్నాం కదా, అది మాట్లాడుకుందాం. ధనవంతుడైన ఆయన మరణమే లేని లోకంలో అమరుడైన దేవునితో సహవాసం చేసే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? దరిద్రునిగా, అందులో పురుగు వంటి మనుష్య రూపాన్ని దాల్చి వచ్చారు. అంటే స్వల్పమైన జీవితం మనిషిది. అలాంటి మానవ రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చారు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే దేవుని రూపమేదో ఆయన రూపము కూడా అదే రూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానుడు కాదు. బాగా పట్టుకోవాలి మీరు మాటలు. దేవునితో సమానుడు కాదు, సమానముగా ఉండుట. అంటే ఇలా ఉంచుకున్నాడు తండ్రి కాబట్టి ఉన్నారు ఈయన. సమానముగా ఉండుట. అంబా, మీ పక్కన చోటు దొరికింది, మీ రొమ్మున అనుకునే అవకాశం వచ్చింది, దీన్ని వదిలి నేను ఎలా వెళ్ళను అనలేదు. కానీ దాన్ని అలా విడిచి ఇలా వచ్చారు ఇలకు కదా. ఇలా రావాలంటే ఆ స్వరూపాన్ని విడిచి ఈ స్వరూపాన్ని ధరించాలి. ఆ లోకాన్ని వదిలి ఈ లోకానికి రావాలి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి మనుషులలో కూడా దాసుడు. అర్థమైందా? ముందు మనిషి అని తీసుకుందాం. అసలు అన్నిటిలో మనిషే గొప్పోడు అనుకుంటే కొన్ని సందర్భాలలో మనిషి కూడా అల్పమే అని మొదట చూసాం. ఆ మనుషులలో కూడా యజమానికి దాసుడికి భేదం ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా వచ్చారు? యేసుక్రీస్తు వారు దాసుడు. దాసుడు అంటే ఎలా ఉన్నారా? ఇట్రారా, అది చేయరా, అది పట్టరారా, నిన్నేరా, నీకేరా, ఇది ఈ భాష ఉంటుంది. అదే యజమాని అయితే అయ్యగారు చెప్పండి, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏం చేయమంటారు, అమ్మగారు, తేడా. వీటిల్లో ఎలా ఉండడానికి ఇష్టపడ్డారు యేసుక్రీస్తు? దాసునిగా. నేను వెళ్తే నువ్వు పంపించావు నాయన, నీకోసం వెళ్తా, కానీ అక్కడ ఏరా పోరా అంటే ఒప్పుకోను. దాసునిగా కాను, అక్కడ కూడా ఎలా వెళ్తాను నేను? నీ కుమారునిగా, యజమానిగా వెళ్తాను అనలేదు. దాసుని పోలికగా పుట్టి ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఎంత కావాలో అంత తగ్గిపోయారట యేసుక్రీస్తు వారు. ఎంత కావాలో అంత ఉన్న ఆయన ఎంత తగ్గాలో అంత తగ్గిపోయారు. ఎందుకు? ఇది ముఖ్యం. ఎందుకు తగ్గారు? పనిలేక, జస్ట్ చూడటం కోసం అంటే కాదు, మనలను అక్కడికి చేర్చడానికి. శ్రీమంతుడైన దేవునితో మనకు సంబంధం కలపాలంటే ఆయన దరిద్రుడు కాక తప్పలేదు. కాబట్టి మనిషిగా వచ్చారు. మనిషిగా వచ్చిన ఆయన ఎలా జీవించారు అని కనుక మనం ఆలోచిస్తే మనకి బైబిల్ గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. ఆదికాండము 43వ అధ్యాయం 32వ వచనం.
అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఈ సందర్భం మీకు తెలుసు కదా. యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉండగా వారి అన్నలు అక్కడికి వెళ్ళారు. అందరికీ విందు చేశారు. చేసినప్పుడు అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారిది ఏ గోత్రం? యూదా గోత్రం. యూదా ఎవరి కుమారుడు? యాకోబు గారి కుమారుడు. యాకోబు గారు ఎవరి కుమారుడు? ఇస్సాకు గారు ఎవరి కుమారుడు? అబ్రహాం గారు ఎవరు? హెబ్రీడు. అబ్రహాం గారు ఎవరు? హెబ్రీడు. ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే హెబ్రీలు ఎలాంటి వారు అంటే, ఆనాడు ఐగుప్తీయులకి హెబ్రీలు ఎలాంటి వాళ్ళు అంటే, బాబోయ్ ఎవరైనా హెబ్రీలు భోజనానికి వెళ్ళారనుకోండి, ఐగుప్తీయుల దగ్గరికి భోజనం పెట్టాల్సి వస్తే వాళ్ళకి వేరుగా పెట్టాలి. ఎందుకు? వాళ్ళతో మేము భోజనమా? నో, ప్లేట్ తెచ్చి ఇటువైపు కూర్చునేవాళ్ళు అనమాట. అసలు పెట్టరు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హెబ్రీలు అంటే చాలా తక్కువ భావన ఉండేది నాటి కాలంలో. అది హెబ్రీలు అంటే చిన్న చూపు. ఇంకా మన భాషలో చెప్పాలంటే హెబ్రీలు అంటే చిన్న చూపు. అలాంటి చిన్న చూపు చూసే హెబ్రీ జాతిలో నుండే వచ్చిన వారే చెప్పాలి ఎవరు? యేసుక్రీస్తు వారు. మనిషే పురుగు లాంటి వాడు అనుకుంటే మనిషి రూపాన్ని ధరించారు. అంటే ఇక్కడ మనిషి అంటే మరలా ఆత్మను గురించి అన్నిట్లో శ్రేష్ఠులు ఆ వైపుకి వెళ్ళకండి, అది ఇంకో కోణం నాణానికి. మనం ఇప్పుడు ఆలోచిస్తుంది దరిద్రత వరకు మాత్రమే. ఇక్కడ ఇది ఆలోచించండి. మానవ రూపం ఎత్తి మానవ రూపంలో కూడా దాసుని రూపము కలిగి దాసుని రూపంలో కూడా స్వల్పమైన హేయమైన వారుగా భావించే హెబ్రీ జాతిలోనికి వచ్చారు. అదని మనం చదివింది. కలిసి భోజనం చేయడానికి ఇష్టపడని జాతి ఏది? ఏది? హెబ్రీలు. అలాంటి జాతిలో నుండే, అంటే తెగలుగా విడగొట్టుకుంటూ వస్తే వేరుగా విడగొట్టుకొస్తాం. తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు అన్నాం. అసలు ఇశ్రాయేలీలకు మూలపితుడు అబ్రహాం గారిని తీసుకుంటే ఆయన ఎవరు? హెబ్రీడు. మనం అలా తీసుకుంటే హెబ్రీలు ఎవరు అంటే హేయులు, మిగిలిన జాతుల వారికి. ఆ తర్వాత యాకోబు గారు వచ్చారు. యాకోబు గారిలో నుంచి ఇశ్రాయేలీలు వచ్చారు కదా. మరి యాకోబు గారు ఎలాంటి వారు అంటే బైబిల్ చెప్తుందో మాట చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. చాలు, యాకోబు గారు అనగానే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎలాంటి వారట? పురుగు వంటి. యేసుక్రీస్తు వారు ఎందులో నుంచి వచ్చారు చెప్పాలి. ఎక్కడ మాట్లాడుకునేటప్పుడు అక్కడికి రావాలి మీరు. ముందు మనం హెబ్రీల దగ్గర, అబ్రహాము గారి దగ్గర మాట్లాడుకుంటే హెబ్రీడు. హెబ్రీలు అందరికీ హేయముగా ఉన్న కాలం అది. అంటే అది కూడా తక్కువ తీసుకున్నారు. ఇక ఇశ్రాయేలు దగ్గర అంటే యాకోబు గారి దగ్గరకు వస్తే, అంటే అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు. యాకోబు గారిని తీసుకుంటే యాకోబు గారు ఎలాంటి వారని చెప్తుంది అంటే, అక్కడ అన్నిట్లో ఉద్దేశం ఏంటంటే తక్కువ, స్వల్పము, నీచము అని అర్థం. అంతే మీరు తీసుకోవాల్సింది. అదే యాకోబు గారు ఎలాంటి వారు? పురుగు వంటి యాకోబు. అంటే ఏది స్వల్పంగా సమాజంలో ఉందో అక్కడికి యేసుక్రీస్తు వారిని పంపిస్తున్నారు తండ్రి. ఎందుకంటే అంత స్వల్పమైన దానిలో కూడా నువ్వు ఇమ్మడాలి, వారికి మాదిరి నువ్వు చూపించాలి. ఇశ్రాయేలీలలో నుండి హెబ్రీలను తీసుకున్నాం, ఇశ్రాయేలీలను తీసుకున్నాం. వీళ్ళంతా ఎవరు అంటే అల్పులు, స్వల్పమైన వారు అనేది మనకు కనిపించే భావన. ఇక మరి యేసుక్రీస్తు వారు జన్మించిన ప్రాంతం చూస్తే అది ఎలాంటిది? మీకా గ్రంథము, నేను ముగిస్తా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా ఏ గ్రామము? ఏ గ్రామము? ఇప్పుడు చెప్పండి.
హేయమైన స్థితి, ఇశ్రాయేలీలలో పురుగు వంటి స్థితి, పుట్టిన ఊరు కూడా స్వల్పమైన గ్రామం. నిజంగానే బేత్లెహేం అంట యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాతే ఫేమస్ అయిందంట. పెద్ద సిటీ లాంటిది కాదు. నిజంగానే ఆ రోజుల్లో పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, లేవా? ఐగుప్తు ఉంది, బాగా ఫేమస్ అయినది. యెరూషలేం ఉంది, యెరూషలేంను ఆనుకొనే ఉంది ఇది. కానీ యేసుక్రీస్తు వారు యెరూషలేంలో పుట్టలేదు, బేత్లెహేంలోనే పుట్టారు. ఎందుకో తెలుసా? అన్ని విషయాలలో స్వల్ప స్థాయిలో ఉంచి అధికమైన స్థాయికి ఆయన హెచ్చించాలన్నది దేవుని ఉద్దేశం. ఎవరైతే ఈ స్థాయి నుండి అన్నిటినీ ఫేస్ చేసి నిలబడగలుగుతారో వారు తమను తాము హెచ్చించుకోగలుగుతారు కదా. తనను తాను తగ్గించుకునేవాడు అనే వచనం నెరవేరాలి అంటే అన్ని విషయాలలో యేసుక్రీస్తు వారు స్వల్పంగానే ఉండాలి. జాతి మొదలుకొని, పూర్వీకుల జాతి మొదలుకొని మనం ఆలోచిస్తే దేన్ని తీసుకున్నా, ఎటువైపు నుండి తీసుకున్నా ఆయనది ఎలా ఉంది? తక్కువ స్థాయి, స్వల్ప స్థాయి. అలా అని పోని తల్లిదండ్రులు ఏమైనా గొప్పోళ్ళ? ఊరు చిన్నదేలేండి, జాతి చిన్నదేలేగండి. వాళ్ళ అమ్మ నాన్న మంచి ఐశ్వర్యవంతులు అనడానికి ఏమైనా ఉందా? ఆయన దరిద్రుడు అని చెప్పింది బైబిల్. దరిద్రుడు అయ్యాడు అంటే అవ్వాల్సిందే కదా. అంటే తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు అయితేనే ఆ మాట చెల్లుద్ది. మరి దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలిగా. ఇప్పుడు మనం చదువుకున్నాం, హెబ్రీలు ఏంగా చూసేవాళ్ళంటే తక్కువ వాళ్ళని, ఇశ్రాయేలు అంటే పురుగు వంటి వాడని, అంటే పురుగులని కాదు తక్కువ అని అక్కడ మనం తీసుకోవాలి, స్వల్పము అని. అలాగే బేత్లెహేముని గురించి మాట్లాడిన మాట స్వల్పమని. మరి వీళ్ళు కూడా పేదవాళ్ళు అవ్వాలిగా, దరిద్రులు అవ్వాల్సిందే కదా. అవును అని చెప్పడానికి మనకి ఏదో ఒక ఆధారం కావాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 22 నుండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలెను. చాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 40 రోజుల తర్వాత యెరూషలేమునకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్లారని చదివాం మనం? 2 గువ్వలు, 2 పావురపు పిల్లలు. ఇక్కడ చదువుదాం ఒకసారి. లేవియాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. 8వ వచనం చదువుతున్నాను అక్కడే. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా 1 దానిని, పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావలెను. గొర్రెను తేలేకపోతే అంటే అర్థం ఏంటి? అర్థం గొర్రె పిల్ల కొనేంత స్తోమత లేదు అని. పావురాలు గువ్వలు తెచ్చారంటే అర్థం ఏంటి? పేదోళ్ళనా ఉన్నోళ్ళనా? మామూలుగా అయితే మరి మనం చెప్పలేం కదా. వడ్రంగైనంత మాత్రం అలా ఉండాలనేది. వాళ్ళు వడ్రంగులు కోటీశ్వర్లు ఉన్నారు, కానీ వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పడానికి మనకి ఎవిడెన్స్ ఏంటి అంటే వీళ్ళు నిజంగా స్తోమత కలిగిన వాళ్ళైతే గొర్రెపిల్లని పట్టుకెళ్ళేవాళ్ళు. కానీ గువ్వల్ని పావురాలని పట్టుకెళ్ళాలంటే అవి తేజాలని ఏడాలంటే అవి తెచ్చే స్తోమత లేనప్పుడు ఆప్షన్గా దేవుడు ముందే చెప్పాడు ధర్మశాస్త్రంలో. కాబట్టి వీళ్ళు ఇవి తెచ్చారు అంటే అర్థం ఏంటి? అవి తేలేరు అని. ఎందుకు తేలేరు అంటే వాళ్ళ పరిస్థితి అది కాదు అని. అంటే అక్కడ నుండి ఇక్కడి వరకు ఎక్కడ చూసినా దీనత్వమే, పేదరికమే, హేయమే, స్వల్పమే. ఎందుకిన్ని? ఎందుకయ్యా ఆ మహాలోకంలో తండ్రితో ఆనందంగా అనుభవించవలసిన నీవు పుడితే పుట్టావు, హేరోదు ఇంట్లో పుట్టకూడదు, పిలాత్ ఇంట్లో పుట్టకూడదు కదా. మరి రాజులు కదా, వాళ్ళు చక్రవర్తులు కదా, పుట్టచ్చా? అక్కడ పుడతారనే పాప జ్ఞానులు వచ్చారు రాజని.
కాదు కాదు, అక్కడ పుడితే నీకు విలువ తెలీదు. స్వల్ప స్థాయి నుండి అన్నిటిలోనూ స్వల్పమైన స్థాయినే ఎంపిక చేసి పంపించారు తండ్రి అయిన దేవుడు. మరి ఈ లోకంలోనికి వచ్చాక తల్లిదండ్రులు పేదవాళ్లే, అదే కదా మనకు అర్థమైన విషయం. అలానే యేసుక్రీస్తు తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు వచ్చాక ఏమైనా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారా? ఒక వ్యక్తి వచ్చాడు, చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఉందా పెద్ద విలాసవంతమైన భవనం? ఆయనకంటే మనకే బెటరు, రేకుల షెడ్లన్నీ ఉన్నాయి మనకి కదా. ఆయన తలవాల్చుకున్నట్టుకైనా స్థలము, కపెర్నహూములో ఆయన ఉన్న ఇల్లు పేతురు గారి ఇల్లు అంట, మనకు తెలుసు కదా. కపెర్నహూములో ఉండేవారు కదా యేసుక్రీస్తు వారు. నజరేతు వీళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నదే, అది పేదిల్లే. కపెర్నహూముకి వచ్చిన తర్వాత ఉన్నది పేతురు గారి ఇల్లు, అది ఆయనది అవ్వదు. ఇక ఈయన కూడా చేసింది ఏంటి? పగలంతా సువార్త చెప్పడం, రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేసుకోవడం, అలా అలా టైంపాస్ చేసేసారు. అంటే ఆయనకి ఈ లోకంలో ఏముంది? ఎంత దరిద్రత అనుభవించారండి ఆయన. అలానే లేనివారా? కానీ ఎందుకంత అంత భయంకరమైన దీనత్వం ఎందుకు చెప్పండి మీరు? ఎందుకు అంత భయంకరమైన దీనత్వం చెప్పండి కదా. మరి ఎప్పుడవుతాం మనం ధనవంతులం? ఆయన దీనత్వం మనకు అర్థమైనప్పుడే కదా. ఏమండి, పుట్టింది బెత్లెహేములోనే, కానీ నన్ను పడుకోబెట్టడానికి మంచి స్థలం ఉందా? ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టెలో కదా. అవునా, పశువుల తొట్టెలో కదా. ఎక్కడుంది? మనం అంచెలంచెలుగా చూసుకుంటూ వచ్చాం. ఎక్కడ చూసినా ఆయన గోత్రం, ఆయన వంశం, ఆయన ఊరు, ఆయన ఇల్లు, ఆయన తల్లి, ఏది తీసుకున్నా స్వల్ప స్థాయి. ఎందుకో తెలుసా? స్వల్ప స్థాయిలో ఉన్న మనుషులు ఆయన చూసినప్పుడు అనిపించాలి వాళ్ళకి, ఏమనో మేము ఎప్పటికైనా ఆ లోకాన్ని మేము స్వతంత్రించుకోవాలి. అందుకోసం ఇక్కడున్నది ఏదైనా, అది చిన్నదైనా తక్కువైనా లేనిదైనా సంతోషంగా అన్నీ అనుభవించి వచ్చిన ఆయనే స్వల్పమైన జీవితాన్ని అనుభవిస్తే మన పూర్వీకులు ఏమీ లేకపోయినా మనకెందుకు బిల్డప్పు చెప్పడం? మనకెందుకు బిల్డప్పు? మన అమ్మా నాన్నలే కోటీశ్వర్లు కాదు, మన తాత ముత్తాతలు కూడా ఏం కోటీశ్వర్లు కాదు. కానీ మనం ఇవాళ ఏది లేకపోయినా, ఏంటి ఇది లేదా, మీకు బాత్రూమ్ లేదా, మీకు బెడ్రూమ్ లేదా, మీకు డైనింగ్ టేబుల్ లేదా అన్నవే, ఎక్కింద కూర్చొని తినలేమా? మన స్థితి అదేగా, మన అమ్మ నాన్న స్థితి అదేగా, మన తాత ముత్తాతల స్థితి అదేగా. పోనీ నువ్వు సంపాదించి నీ పిల్లవాడికి నేర్పు, తప్పలేదు. కానీ నువ్వు అనుభవించకుండా వచ్చి ఇక్కడ ఇంకేదో అనుభవించాలంటవే. ఉంటే తిను, నో ప్రాబ్లం, ఉంటే అనుభవించు, ఎవరు వద్దనరు. కానీ నిన్నటి వరకు నీకు అదేమీ లేదు, ఇంకా చెప్పండి వాళ్ళు కూడా లేదు. కానీ నిన్న సంగతి మర్చిపోతున్నావు, ఇవాళ లేదని మాత్రమే అంటున్నావు. గొప్పగా ఉండడానికి ప్రయత్నించు, తప్పు కాదు. ఉంటే గొప్పగా బ్రతుకు, తప్పు కాదు. కానీ లేకపోయినా గొప్పలకు పోవడం మాత్రం చాలా తప్పు. అది క్రైస్తవులకు అసలే తగదు. ఎందుకంటే మన ప్రభువు మనకు చూపించింది దీనత్వాన్ని కదా. నువ్వు ధనవంతుడు కావాలనే, అది ఆధ్యాత్మిక జీవితంలో. ఆధ్యాత్మికంగా నువ్వు ధనవంతుడు కాకుండా, దేవుని ఎడల నువ్వు ధనవంతుడు కాకుండా, లోకంలో ఎంత సంపాదించుకున్న దేవుని దృష్టి నువ్వెవరివి? దరిద్రుడివే కదా. అంత దీనత్వాన్ని నీ కొరకు ఆయన అనుభవిస్తే, ఆయన అనుభవించిన దీనత్వం ఒక్కరోజైనా నీకు గుర్తొస్తుందా? ఎవరి కొరకు ఆయన అంతలా తగ్గించుకుని వచ్చింది? వ్రాయబడిన మాట అదే కదా, మీరు ధనవంతులు కావాలని. కానీ నువ్వు నిజంగా ఆయన కోరుకున్న ధనవంతుడు అవ్వాలని పరిగెడుతున్నావా? ఇక్కడ ఒక్కటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎలా ధనవంతుడు? పరలోకములో ఉండే వైభవాన్ని వదిలి ఈ లోకానికి వచ్చారు ఆయన బాధలు అనుభవించడానికి. ఎందుకయ్యా అంటే
నువ్వు మరలా ఆ లోకానికి వెళ్ళి నువ్వు ధనవంతుడవు కావాలని. ఇప్పుడు నువ్వు ఆ ధనవంతుడు అయ్యే ప్రయత్నం చేయనప్పుడు, ఆ లోకానికి వెళ్ళే ప్రయత్నంలో మనం లేనప్పుడు ఆయన అనుభవించిన దరిద్రతకు అర్థం ఉందంటారా? మీరు చెప్పాలి. ఆయన అనుభవించిన దరిద్రతకు అర్థం ఉందా? ఎందుకు అనుభవించాడు ఆయన? మన కోసమే కదా. మరి మనము దేవుని ఎడల ధనవంతులము కాక, ఆ క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకొనక, చిన్న వాటికి చితక వాటికి దేవుని మీద అలిగి దేవునికే దూరం అయిపోయే ప్రయత్నం చేస్తే ఆయన చేసిన త్యాగానికి అసలు అర్థమేముంది చెప్పండి? ఏముంది? అర్థమేముంది? ధనవంతుడైన ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు. దరిద్రులమైన మనము మన కోసమో ఆయన కోసమో ధనవంతులం కావాలి. అది క్రిస్మస్ టైంలో తప్పకుండా మనం గుర్తించాలి. ఎలా ధనవంతులం అవుతాం? మీ అందరికీ తెలుసు, సత్క్రియలు అనే ధనాన్ని మనము సంపాదించాలి. దేవుని ఎడల మనము ధనవంతులము కావాలి. మరి మన సత్క్రియ చేయట్లేదు, చిన్న ఇబ్బంది వచ్చిందనుకో, దేవుని పనే మానేస్తా నేను, మళ్ళీ మిగిలిన పనులు ఏం మానను. తినే పని మానను, విశ్రాంతి తీసుకునే పని మానను, కష్టపడే పని మానను. ఏ పని మానేస్తావు? దేవుని పని మాత్రమే మానేస్తాను. అంటే ఆ మాట ఎలా పలుకోగలుగుతున్నావు? యేసుక్రీస్తు నీ కొరకు అనుభవించిన దరిద్రత నీకు గుర్తుకు రావట్లేదా? యేసుక్రీస్తు నీ కొరకు అనుభవించిన శ్రమలు నీకు గుర్తుకు రావట్లేదా? నిన్ను కాపాడుకోవడానికి ప్రియమైన తన కుమారుని బలిచ్చిన దేవుని ప్రేమ నీకు గుర్తుకు రావట్లేదా? అది గుర్తొస్తే దేవుని పని మానేస్తాను అనవే అంటావా? చెప్పండి, అంటావా? మన తల్లిదండ్రులు చేసిన కష్టం మన గుర్తొస్తే వాళ్ళు మనం బాధ పెడతామా? మరి మనం బాధపడుతున్నామంటే మనకు ఆ విలువ అర్థమైందా? అలాంటప్పుడు ఎందుకండి మనలాంటి వాళ్ళ కొరకు ఆయన దరిద్రుడు అవ్వడం? చెప్పండి, అలాంటి వాళ్ళు ఎందుకండి? మనమే ఉన్నాము, మట్టిళ్ళల్లో పెరిగిన వాళ్ళమే మనం కాదా? మీరందరూ ఫస్ట్ నుంచి డాబాల్లోనే పెరిగారా? పోనీ పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు పెరిగారేమోనండి. మనమంతా ఇంచుమించు మన మట్టి రోడ్ల కాలంలో నుంచి వచ్చిన వాళ్ళమేగా కాదా? మనమే ఇప్పుడు ఏదైనా కొన్ని చోట్ల మనకు అలవాటు తప్పింది. మళ్ళీ మనం కొంచెం ఏదో మంచి ఇల్లు కట్టుకున్నాం, సిమెంట్ రోడ్లు వచ్చినాయి మన ఊరిలో. ఇప్పుడు ఇంకా పక్కా పల్లెటూర్లకి వెళ్ళి ఆ బురదలో నడవాలంటే కొన్ని సందర్భాలు మనకు చాలా విసుగుగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుభవించొచ్చిన మనమే అలాంటి ప్రదేశానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాం. బాత్రూమ్ లేకపోతే ఇబ్బంది పడిపోతాం, మంచిగా నీట్గా కాళ్ళకు బురదంటదే ఇబ్బంది పడిపోతున్నాం కదా. అది అనుభవించొచ్చిన మనకే అంత ఇబ్బందిగా ఉంటే, మహాలోక వైభవాన్ని వదులుకొని వచ్చిన ఆయన ఇక్కడ బ్రతకాలంటే ఎంత కష్టంగా అనిపించుంటుంది ఆయనకి. కానీ ఏనాడైనా దాన్ని కష్టంగా భావించారా? ఎందుకు? నువ్వు కష్టపడకూడదని. రేపు మనం కష్టపడకూడదనండి ఆయన త్యాగం చేసింది. కానీ ఆ ప్రేమ ఎక్కడ అర్థమవుతుంది మనకి? అర్థమవుతుందా? అరే అది అంత మంచి లోకమట కదా, నా కోసమే ప్రభు వచ్చి ఈ మట్టి రోడ్డుల్లో తిరిగాడు, పాపభూయిష్టమైన మనుషుల మధ్య బ్రతికాడు, ఉంటే తిన్నాడు, లేకపోతే లేదు, ఆయనకు అప్పగించిన పని ఏదో చేసుకుని వెళ్ళిపోయాడు, ఎవరి మీద ఆయనకి వ్యామోహం లేదు, ఏ ఆజ్ఞను ఆయన మేర లేదు. ఇంత అద్భుతమైన జీవితాన్ని జీవించింది ప్రభు నా కొరకే కదా, నన్ను పరలోకానికి చేర్చడానికే కదా అనే విషయం ఎందుకు గుర్తుకు రావట్లేదు మనకి? నిన్ను కన్న తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు వాళ్ళకి పనుల విషయంలో, నువ్వు కట్టుకున్న భార్య గుర్తొస్తుంది, భర్త గుర్తొస్తున్నాడు, నువ్వు కన్న పిల్లలు గుర్తొస్తున్నారు. కానీ నీకంటూ వీళ్ళందరినీ ఇచ్చిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు మర్చిపోతున్నావు? అసలు నీ జ్ఞాపకాలలో దేవుడు అన్న పేరే లేదు, నామకార్థంగానే మనం భక్తి చేస్తున్నాం కాబట్టి. కానీ ఆలోచించండి ఒకసారి, ధనవంతుడైన ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు. ఇప్పుడు నువ్వు ఆ దరిద్రతను పోగొట్టుకుంటేనే ఆయన దరిద్రతను అనుభవించిన దానికి అర్థం. నేను ఈ దరిద్రతలోనే ఉంటాను అంటే నిన్నెవ్వరు బాగు చేయలేరు. ఒకసారి ఆలోచించండి, మనం ఏ స్థితిలో ఉన్నాము. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడతారు, నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు. ఆ స్థితిలోనే ఉన్నాం మనం ఈరోజు. ఎందుకని? క్రీస్తు వచ్చి చేసిన త్యాగాన్ని గుర్తించక, క్రీస్తే నా రక్షకుడు, నా విమోచకుడు, నా మార్గమని గుర్తించక,
ఒకవేళ గుర్తించిన ఆ మార్గంలో పయనించక, బాప్తీసం తీసుకునేటప్పుడు ఏదో నామకార్థంగా గుర్తించి ఓకే అంటాం, కానీ 4 రోజులు పోగానే ఆయన ప్రక్కన పెట్టేస్తున్నామంటే ఆ విలువ మనకు అర్థమైందా? ఆయన సర్వ సుఖాలను విడిచి కష్టాలను మన కొరకు అనుభవిస్తే నువ్వు ఇక్కడ సుఖాన్ని చూసుకొని శాశ్వతమైన కష్టాన్ని పొందుతున్నావు. కానీ ఒకసారి ఆలోచించండి, ధనవంతుడైన ఆయన మన నిమిత్తము ఇప్పుడు మనం ధనవంతులం కావాలంటే క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించాలి. అది నువ్వు చేయలేకపోతే నువ్వు ఎప్పటికీ, ఒకవేళ అంగీకరించడం అంటే ఏముందిలే నీళ్ళలోకి వెళ్ళి మునిగేయటమేగా అని బాప్తిస్మం తీసుకుంటున్నావా? అది కాదు. బాప్తిస్మం తీసుకున్న మనము ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకోవాలి. శరీర రక్తాల్లో పాలు పంచుకుంటున్న మనము ఆయన పనిలో ఉండాలి. పని చేయకపోయినా, పాల్గొనకపోయినా బాప్తిస్మం తీసుకోవడం వలన ఏ ప్రయోజనము ఉండదు. బాప్తిస్మం తీసుకోకపోయినా నష్టమే, తీసుకొని పని చేయకపోయినా నష్టమే. ఒక్కసారి ఆలోచించండి. మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యారు. ఆయన దరిద్రుడైనా బాధపడట్లేదు, ఎందుకంటే నువ్వు ధనవంతుడివైతే చూసి సంతోషించాలని. కానీ మనము ధనవంతులం కాలేకపోతున్నాం, ఆయనను దరిద్రునిగానే చేసేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మహాలోక వైభవాన్ని వదిలి సమాజం అంతటి చేత తృణీకరించబడిన జాతిలో పుట్టి, సమాజం అంతటి చేత స్వల్పమని కూర్చున్న ప్రాంతంలో పుట్టి, పేద తల్లిదండ్రులకు పుట్టి, తలవాల్చుటికైన స్థలము లేకుండా జీవితాన్ని గడిపిన క్రీస్తు ఎందుకయ్యా నువ్వు ఇలా చేశావు అని అడిగితే చెప్తున్నారు, నీకోసమేనమ్మా అని. ఇప్పుడు నీకు అనిపించాలి, అయితే ఇప్పుడు నేనేం చేయాలి నీకోసం? నా కొరకు ఇంత దరిద్రాన్ని అనుభవించిన నీ కోరిక ఏంటి? నేనేం చేస్తే నువ్వు నా కోసం చేసిన త్యాగానికి నేను ఎంతో కొంత రుణం తీర్చుకున్నవాడిని అవుతాను అంటే, ఏం లేదు, పవిత్రమైన నా రక్తంలో నీ పాపాన్ని కడుగుకో, ఇక మరలా పాపము జోలికి పోకు అని. ఇప్పుడు చెప్పండి, మరలా 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 ఎన్నిసార్లు బాప్తిస్మం తీసుకున్న పాపాన్నే చేస్తూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ క్రీస్తును మరలా సిలువ వేస్తున్నారా? తండ్రి ప్రతిసారి హృదయంలో నొచ్చుకునేలా చేస్తున్నారా? తండ్రి బాధను తీసి క్రీస్తుని సిలువ వేయకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా వారందరికీ సంతోషాన్ని మిగిల్చే ప్రయత్నంలో ఉన్నారా? వారిని సంతోషపెట్టే ప్రయత్నమే నువ్వు ధనవంతుడిగా అయ్యే ప్రయత్నం. అంతేనా? మనం ధనవంతులుగా ఉండడానికి ప్రయత్నిస్తే వారిని సంతోషపెట్టినట్లే. కాబట్టి ఈ లోకంలో ధనవంతులు అవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆత్మీయతలో ధనవంతులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? ఇక్కడ నీ సుఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? వారి బాధను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నావా? నిర్ణయించుకోండి. కానీ ఆయన దరిద్రుడైంది మాత్రం మన కోసమే.